హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో లాస్ట్ క్లాస్లో మనము విజిటింగ్ కార్డ్స్ గురించి తెలుసుకున్నాము. కొరడాలో విజిటింగ్ కార్డ్ ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుంటున్నాము. లాస్ట్ క్లాస్ మనం ఏం చేసామంటే ఓన్లీ వన్ సైడెడ్ విజిటింగ్ కార్డ్ పట్టుకు మాత్రమే చూసాం. ఓకే, సారీ. అలాగే ఈరోజు వచ్చేసి మనం టూ సైడెడ్ విజిటింగ్ కార్డ్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఓకే, మీకు లాస్ట్ క్లాస్ మీకు నేను ప్రామిస్ చేశాను టూ సైడ్స్ కూడా మనం డిజైన్ చేస్తామని చెప్పి. ఓకే, సో అది ఈరోజు చూద్దాం మనము. సో ప్రస్తుతం నేను ఏం చేస్తానంటే లోగో అయితే తీసి పక్కన పెడుతున్నాను. ఇది నా లోగో, ఇది నా యూట్యూబ్ ఛానల్ సంబంధించిన లోగో బట్టి ఇది వాడుకుంటున్నాను నేను ఫర్ కన్వీనియన్స్ అనమాట. రైట్. సో నా ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మన విజిటింగ్ కార్డ్ లేఅవుట్. ఇది లేఅవుట్స్ మీకు యాజువల్ చెప్పినట్లే చూడండి. ఇది 3.5 ఇంచెస్ విడ్త్, 2 ఇంచెస్ హైట్ అనమాట. ఓకే, 3.5 ఇంచెస్ విడ్త్ హారిజెంటల్గా, 2 ఇంచెస్ హైట్ వచ్చేసి వర్టికల్గా అనమాట. ఇది మనకు డిఫాల్ట్ సైజ్. దీన్ని ఫాలో అవుతూ మనము కార్డ్ డిజైన్ చేసుకోవాలి. రైట్. అలాగే మీకు చెప్పినట్లు కంటెంట్ ఫస్టే కలెక్ట్ చేసి పెట్టుకోవాలంతా. క్యూఆర్ కోడ్, లోగో, నేమ్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మనం పక్కన రెడీగా పెట్టుకుంటే మన డిజైనింగ్ ఈజీ అవుతుంది అనమాట, తొందరగా అయిపోతుంది అనమాట. యూ కెన్ సేవ్ ద టైం. రైట్, ఫైన్. ఇప్పుడు ఇది వచ్చేసి లేఅవుట్ అని చెప్పాను. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మీకు నేను లాస్ట్ క్లాస్ ఏం చెప్పానంటే, ఈ విజిటింగ్ కార్డ్ డిజైన్ చేస్తున్నప్పుడు మనము ఫర్ ద సేఫ్ రీజన్స్ ప్రింటింగ్ చేస్తున్నప్పుడు మనకు మనం మ్యాటర్ కానివ్వండి, కంటెంట్ కానీ కట్ కాకుండా ఉండడం కోసం ఒక సేఫ్ జోన్ చేసుకోవాలన్నమాట. ఆ సేఫ్ జోన్ ఎలా చేయాలంటే, ఇక్కడ చూడండి రెక్టాంగిల్ తీసుకొని చూడండి, టూల్ బార్లో రెక్టాంగిల్ కదా, ఈ రెక్టాంగిల్ టూని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేస్తున్న ఈ మెజర్మెంట్ ఎంత ఉంటుందంటే సేమ్ 3.5 into 2 ఉంటుంది. ఇది రెక్టాంగిల్ సైజ్ కూడా. ఓకే, దీంట్లో మనం ఏం చేస్తామంటే 25 mm దీంట్లోంచి మనం మార్జిన్ కోసం వదులుతాం అనమాట. సో దీన్ని ఏం చేస్తామంటే 3.25 విడ్త్. ఓకే, హైట్ వచ్చేసి 1.75 ఇంచెస్ హైట్ అనమాట. సో దిస్ ఈజ్ ద సేఫ్ జోన్ ఫర్ అవర్ డిజైన్. మన డిజైన్ వచ్చేసి ఇది ఏరియా లోపలే కావాలి, దీన్ని బయటికి వెళ్ళకూడదు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను సేఫ్ జోన్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఇది డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ లాక్ చేయండి దీన్ని. సో ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలని కూడా ఇది మూవ్ కాదు. ఓకే, చూడండి ఇప్పుడు ఇది మూవ్ కాదు అనమాట, ఇది ఇలాగే ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు తెలిసిపోయింది. ఇన్ కేస్ మీరు ప్రింట్ చేసినా కూడా మీరు డిజైన్ చేసే ఏరియా వచ్చేసి ఇది దీంట్లో లోపల ఉంటుంది కాబట్టి మనకు కట్టే ఏ ప్రాబ్లం అయితే సిచ్యువేషన్ అయితే రాదనమాట. రైట్, ఫైన్. ఇప్పుడు మనం డిజైనింగ్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సైడ్స్ అని కదా, ఇది ఫ్రంట్ సైడ్ తీసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ సైడ్ అంటే దీనికి రైట్ క్లిక్ చేసి ఇక్కడ పేజ్ 1 మీద రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని చెప్పి ఫ్రంట్ వి కార్డ్ ఫ్రంట్ అని పెడతాను నేను, ఫ్రంట్ సైడ్ కాబట్టి ఫ్రంట్. ఓకే, చూడండి ఇప్పుడు ఒక ఆప్షన్ తెలుసుకుంది మీకు ఇక్కడ. అంటే ఈ పేజ్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలంటే మీరు రైట్ క్లిక్ చేసి రీనేమ్ పేజ్ అనేది ఆప్షన్ వస్తుంది. దీన్ని తెలుసుకుని మీరు ఇది చేయాలి. ఓకే, మీరు విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను సబ్జెక్ట్ వైజ్ మట్టుకునే క్లియర్గా వెళ్తాను. క్రియేటివిటీ పార్ట్ మీద నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను, మీకు చేయను కూడా నేను. ఎందుకంటే మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ కావడం నాకు ఇష్టం లేదు. మీరు నాకంటే బాగా క్రియేటివ్గా ఉండొచ్చు, బాగా చేసేవాడు ఉండొచ్చు. కాబట్టి మీరు నన్ను ఫాలో అయితే అదే ప్యాటర్న్లో మీరు డిజైన్ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా డిజైనింగ్ చాలా సింపుల్గా ఉంటాయి. నేను చాలా సింపుల్గా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా మాత్రమే చేస్తాను. ఈ విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, కమింగ్ టు లోగో. ఇప్పుడు నేను ఈ లోగో చూస్తున్నాను. ఇక్కడ మనకు ఈ డిజైనింగ్ పార్ట్ చేయాలి కాబట్టి ఒక ఫ్రంట్ వ్యూ కావాలి కాబట్టి ఒక రెక్టాంగిల్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే, కలర్ థీమ్ దీనికి వచ్చేసి నేను ఈ నేవీ రాయల్ బ్లూ తీసుకుంటాను. ఓకే, యాజ్ యూజువల్ ఇక్కడ చెప్పినట్లేదు. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ దీనికి ఓకే రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు దీనికి ఉండే స్ట్రోక్ వెళ్ళిపోతుంది అన్నమాట. స్ట్రోక్ ఉండదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక పాలిగాన్ తీసుకోవాలి. నేను పాలిగాన్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. 6 sides ఆఫ్ పాలిగాన్ అనమాట. దీన్ని వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇలా తీసుకుంటున్నాను. ఇలా ఇదంతా డిజైనింగ్ ఇవన్నీ నేను నా వ్యూ ప్రకారం, నేను నాకుండే క్రియేటివిటీ ప్రకారం, నా విజువలైజేషన్ ప్రకారం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇలా ఫాలో అవ్వండి, మీకు చెప్పట్లేదు. ద సీక్వెన్స్ ఆఫ్ డిజైనింగ్, ద సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్ మట్టుకే మీరు ఫాలో అవ్వండి. ఓకే, మీరు మీ ప్రకారం మీరు డిజైన్ చేసుకోండి. ఇలాగే చేయాలని రూల్ అంటూ కండిషన్ అంటూ ఏమీ లేదు. ఓకే, వాట్ ఐమ్ సెయింగ్. రైట్, ఫైన్. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలాగా సెంటర్లో పెట్టుకుంటాం. దీన్ని సెంటర్ అంటే కొద్దిగా పక్కన పెడదాం ఇలాగా, ఫర్ ద సేక్ ఆఫ్ ఈజీ ఏమంటారు అంటే మనకు విజువలైజేషన్ అంటే మనకు వ్యూ వైజ్ కొంచెం బాగుంటుంది. ఇలా ఇక్కడ పెట్టుకున్నాం దీన్ని. ఇప్పుడు దీన్ని కూడా మనము ఏమంటున్నాము అవుట్లైన్ తీసేయాలి. రైట్ క్లిక్ చేయండి ఇక్కడ. సో అవుట్లైన్ వెళ్ళిపోయింది. దీన్ని కొద్దిగా షార్ప్ ఎడ్జెస్ కొద్దిగా బయటకు వస్తే బాగుంటుంది ఇది. రైట్, కొద్దిగా బయటికి ఇలాగా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండింటిని కలిపి ఈ రెక్టాంగిల్ బార్ని
దీన్ని కలిపి రెండింటి కలిపి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ చేస్తాను అనమాట. చేయడం కోసం ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే, ఇందులో ఫస్ట్ ఆప్షన్ వెల్డ్, ఇది తీసుకుంటాను. ఈ వెల్డ్ ఆప్షన్ తీసుకొని దీన్ని నేను ఏం చేస్తానంటే సింగిల్ ఆబ్జెక్ట్ కిందకి దీన్ని నేను ట్రాన్స్ఫార్మ్ చేసేసాను అనమాట. రైట్, ఫైన్. ఇక్కడికి ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసి దీన్ని కూడా లాక్ చేసేస్తున్నాను. దీంతో కూడా నాకు పని లేదు. ఓకే, దెన్ ప్లేస్ ద లోగో ఇన్సైడ్ హియర్. ఓకే, లోగో గమనించాలి కదా, కంట్రోల్ పేజ్ ప్రెస్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ లోగో కింద ఉండేది పైకి వస్తుంది. లాక్ అన్లాక్ చేయాలి మనం. ఇది అన్లాక్ చేస్తేనే ఇది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి కంట్రోల్ పేజ్ డౌన్ చేసి కిందికి వెళ్ళింది, లోగో పైకి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఏ కొద్దిగా ఆడ మంచి వ్యూ అపియరెన్స్ కోసం నేనేం చేస్తానంటే ఇంకొక చిన్న చేంజ్ కూడా చేస్తాను. దీనికి అవుట్లైన్ ఒక కొంచెం డిఫరెంట్ కలర్ని యాడ్ చేసి నేను యూస్ చేస్తాను అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు దీనికి అవుట్లైన్ ఇద్దాం మనము. అవుట్లైన్ ఇక్కడ ఉంది చూడండి. ఈ అవుట్లైన్ థిక్నెస్ ఇక్కడ ఉంది, 10 ఇస్తున్నాను నేను. 10 ఇచ్చి అవుట్లైన్ కలర్ ఇవ్వాలి. ఈ అవుట్లైన్ కలర్ కోసం నేను ఏం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పెన్ టూల్ ఇక్కడ ఉంచండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలన్నమాట. రైట్, అవుట్లైన్ పెన్ కలర్ ఇది. ఐ డ్రాపర్ తీసుకుని నేను ఇదే ఎల్లో ఫాలో అవుతాను అనమాట. ఓకే, సిరీస్. ఓ సారీ, అప్లై పూర్తిగా చేయలేదు, ఇన్సర్ట్ చేయలేదు. రైట్, కొద్దిగా పక్క నుంచి తీసుకొని నా సెలెక్ట్ దిస్ ఎల్లో. ఇప్పుడు ఇదే అవుట్లైన్ థీమ్ కిందకి తీసుకుంటాను కలర్, అంటే ఒక యూనిఫార్మిటీ కోసం అన్నమాట. ఓకే ఓకే, ఇది నా ఫోర్గ్రౌండ్ డిజైన్. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మరీ ప్లెయిన్ ఉంది కాబట్టి మనం దీనికి ఏం చేద్దామంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇక్కడ అప్లై ఫిల్అప్ చేయాలి. నేనేం చేస్తానంటే కొద్దిగా మెటాలిక్ గ్రే తీసుకుంటాను. తీసుకుని దీన్ని ఇలా కిందికి పంపించేస్తాను అనమాట. ఓకే, సో రైట్, దీన్ని కూడా కొద్దిగా మనం ఫౌంటైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తాము. రైట్, or else we'll go for a complete object. ఈ బాక్స్ అవుట్లైన్ తీసేద్దాం మనము. రైట్, ఓకే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసి కొద్దిగా డార్కిష్గా, or else we can go for the same color also, not an issue. Right, okay, fine. Now ఇక్కడ నేమ్ రావాలి మనకు. Go to the name, select this name, copy this and paste here. Okay, change the color. Okay, right. Now what about the QR code? QR code కూడా ప్లేస్ చేద్దాం. రైట్, సిరీస్. ఇప్పుడు మనకు నేమ్ వచ్చేసింది, లోగో వచ్చేసింది. ఓకే, తర్వాత వచ్చేసి క్యూఆర్ కోడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. రైట్, దిస్ ఈస్ ద ఐదర్ ఏజెన్సీ బ్రాండ్ నేమ్ ఆర్ ఆర్గనైజేషన్ నేమ్ ఆర్ కన్సర్న్ పర్సన్స్ నేమ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నా ఛానల్ నేమ్ కాబట్టి నేను ఛానల్ నేమ్ని ఫాలో అవుతున్నాను. రైట్, సో దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ డిజైన్ వాట్ ఐ డిడ్. నౌ మనకు సెకండ్ సైడ్, సేమ్ సైడ్ మనకు దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ కూడా కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఐ విల్ మేక్ ఎ డూప్లికేట్ ఆఫ్ ద సేమ్ కార్డ్. ఈ డూప్లికేట్ కోసం మీరు ఏం చేయాలంటే దీన్ని రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ పేజ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి. కాపీ లేయర్ అంటే ఓన్లీ లేయర్ బట్టి కాపీ బ్లాంక్గా వస్తుంది అనమాట. కాపీ లేయర్ అండ్ కంటెంట్ అంటే మొత్తం అన్ని కంటెంట్స్ కలిపి మళ్ళీ వస్తుంది అనమాట. అంటే మీకు రిపిటేషన్ మళ్ళీ లేకుండా అదే సేమ్ కార్డ్ మళ్ళీ కాపీ అయ్యి మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది. సో చూడండి, వీ కార్డ్ ఫ్రంట్, ఇది ఫ్రెష్ పేజ్ అనమాట. ఇప్పుడు దీన్ని కూడా రీనేమ్ చేసి నేను ఏం చేస్తానంటే వీ కార్డ్ బ్యాక్ అని పెట్టేస్తాను. ఓకే, వీ కార్డ్ బ్యాక్ అనమాట. ఇప్పుడు చూడండి, వీ కార్డ్ ఫ్రంట్, వీ కార్డ్ బ్యాక్. ఇప్పుడు ఈ బ్యాక్లో వచ్చేసి ఈ డిజైన్ మనకి ఇక్కడ అవసరం లేదు. ఓకే, మనకు ఈ డిజైన్ అవసరం లేదనమాట. ఈ క్యూఆర్ కోడ్ కూడా అవసరం లేదు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేమ్ ఆ కలర్ థీమ్ అట్లా ఫాలో అవుదాము. టేక్ వన్ మోర్ స్మాల్ రెక్టాంగిల్ తీసుకొని విల్ కాపీ అండ్ ఫిల్ దిస్. కాపీ ప్రాపర్టీస్,
ఆర్ఎస్ డ్రాగ్ అండ్ డ్రాప్. మనకు నేను చెప్పాను కదా, కాపీ ఫిల్ డైరెక్ట్గా ఫిల్అప్ అయిపోయింది అనమాట. ఓకే, మళ్ళీ పాలిగాన్ తీసుకుని ఒకటి చిన్న సైజ్ పాలిగాన్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయండి సార్. ఓకే, మన ఫ్రంట్ సైడ్ ఇటువైపు ఉంది కదా, సో దిస్ సైడ్ విల్ టేక్ దిస్ సైడ్ అనమాట. ఇక్కడ పెడదాము. క్యూఆర్ కోడ్ కూడా అవసరం లేదు ఇక్కడ, ఆల్రెడీ వన్ సైడ్ పెట్టాం కాబట్టి క్యూఆర్ కోడ్ అవసరం లేదు. ఓకే రైట్, సేమ్ కలర్ అగైన్ కాపీ ఫిల్. ఓకే, ఇప్పుడు దీన్ని తీసేయండి. దీనికి మనకు అవుట్లైన్ ప్లస్ ఈ డిజైన్ కావాలి ఇక్కడ. ఇది కొద్దిగా కేర్ఫుల్గా చేయాలి మీరు ఇక్కడ. ప్లేస్మెంట్ ఇవన్నీ మనము ఫాలో అవుతూ చేయాలి. రైట్ రైట్, నేనేం చేస్తాను అంటే రెండింటిని కలిపేసి వెల్డ్ చేసేస్తున్నాను. ఓకే, అవుట్లైన్ మనం చెప్పుకున్నా ఇందాక, అవుట్లైన్ దీనికి వచ్చేసి 5 ఇస్తాను. అవుట్లైన్ కలర్, అవుట్లైన్ కలర్ కిందకి ఏం చేస్తాం, ఇలాగ డబుల్ క్లిక్ చేసి సేమ్ కలర్ తీసుకున్నాం కదా, అలా కాకుండా మనం ఏం చేయొచ్చు ఒకసారి. ఓకే, ఇక్కడ ఇది తీసుకున్నాం కదా, దీన్ని నేను మీకు చూపిస్తాను. జస్ట్ మీకు ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ నేను తీసుకుంటున్నాను. నేను రైట్ క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆన్ దిస్, కాపీ అవుట్లైన్ హియర్. సి దిస్ ఓన్లీ అవుట్లైన్ కలర్ మటుకే కాపీ అయింది. సి వెరీ సింపుల్. అంటే మీకు ఇందాక కలర్ ఫిల్అప్ చేయడం చూపించాను, ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తే మీరు అవుట్లైన్ కలర్ని కూడా కాపీ చేసి పెట్టుకోవచ్చు అని అండర్స్టాండ్ అనమాట. ఓకే, కంట్రోల్ పేజ్ అప్ దిస్ రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేమ్ పెట్టేస్తున్నాను. రైట్, డిపెండ్స్ అన్నమాట, యాజ్ యువర్ కన్వీనియన్స్. రైట్, ఇప్పుడు మనకేం కావాలి, ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఓకే, ఇవన్నీ యాజ్ యువర్ మీ వ్యూస్ని బట్టి మీ ఏమంటారంటే మీ విజువలైజేషన్ బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అంటే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ మధ్యలో యూనిఫార్మిటీ అనేది చాలా అవసరం అనమాట. అది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. ఓకే, మిగతాదంతా మీరు అంటే కలర్ థీమ్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, మ్యాక్సిమం రెండింటికి మీరు అదే కాన్సెప్ట్ ఫాలో కావాలి. ఇప్పుడు మీరు ఇక్కడ పాలిగాన్ తీసుకున్నారు, పాలిగాన్ తీసుకుని విత్ కలర్స్ అవుట్లైన్ విత్ లోగో ఈ టెక్స్ట్ ఫాలో అయ్యారు ఇక్కడ. అలాగే బ్యాక్ సైడ్కి వచ్చేసి కూడా మీరు అదే థీమ్ని ఫాలో కావాలి విత్ డిఫరెంట్ వ్యూ అనమాట, డిఫరెంట్ డిజైన్ అనుకోండి, అలా ఫాలో కావాలన్నమాట. సో దిస్ ఈజ్ ఏమంటారు, ఇది మన బ్యాక్ సైడ్ అనమాట. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఇది మీద అవసరం లేదు అనుకుంటే క్యూఆర్ కోడ్ కావాలంటే తీసుకొచ్చి మీరు ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు దీనికి ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. బట్ అపీరెన్స్ వైజ్ మీకు ఫ్రంట్ వ్యూనే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, బట్ ఇన్ కేస్ మీకు ఇన్ కేస్ బాగుంది, మీకు బ్యాక్ సైడ్ బాగుంది, ఇలాగే వదిలేయాలనుకుంటే యూ కెన్ లీవ్ లైక్ దిస్ ఆల్సో అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఫ్రంట్ అండ్ దిస్ ఈజ్ బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ కార్డ్. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మీకు చూపించిన స్టెప్స్ ఏమంటే ఇందులో ఒకటేం చూపించానంటే మీకు మార్జినింగ్ తీసుకోవడం చూపించాను. మళ్ళీ మీకు చూపించండి, మార్జిన్ కోసం మీరు ఏం చేయాలి, ఈ 3.5 నుంచి 25 mm అన్నాను, 25. ఓకే, నా హైట్ వచ్చేసి 1.75 mm. ఓకే, అది బ్యాక్ సైడ్ ఉంటుంది సిరీస్. ఎగ్జాక్ట్గా ఇదే సైజ్ మీకు మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా పెట్టాలి సిరీస్. మీ డిజైన్ అనేది ఎగ్జాక్ట్ ఇంతలోనే ప్లేస్ కావాలి. ఓకే, అంటే మీకు ఇది కట్ అయినా పర్లేదు, టెక్స్ట్ పార్ట్ కట్ కాకుండా ఉండాలి అంటే మీరు ఇన్ కేస్ ఈ టెక్స్ట్ పెడితే ఇది కొద్దిగా చిన్నగా పెట్టుకొని ఇలాగా. ఓకే, మీరు ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే లోపలని పెట్టుకోవచ్చు, లేదంటే అసలు టెక్స్ట్ అవసరం లేదంటే యూ కెన్ లీవ్ ఇట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ మేక్ ద డిజైన్. రైట్, ఫైన్ ఫ్రెండ్స్. సో నాకు తెలిసి మీకు ఈ టూ సైడెడ్ కార్డ్ విషయంలో మ్యాక్సిమం డౌట్స్ క్లియర్ అంటే అనుకుంటాను. మీకు ఒకటి వచ్చి రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు డూప్లికేట్ చేయడం నేర్పించాను. ఓకే, ఇంకోటి రీనేమ్ పేజ్ 2 నేర్చుకున్నారు. అలాగే వెల్డింగ్. ఓకే, 2 ఆబ్జెక్ట్స్ మీరు వెల్డ్ ఎలా చేయాలి, మీరు ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత సారీ మీకు మధ్యలో మళ్ళీ డైవర్ట్ అవుతున్నాను నేను. మనకు వెల్డ్ ఒకటేం చూసాం మనము, ఏమంటారు
డూప్లికేట్ చేయడం నేర్పించాను, తర్వాత రీనేమ్ చేయడం నేర్పించాను. వెల్డ్ అని చెప్పాను కదా, వెల్డ్ అంటే 2 ఆబ్జెక్ట్స్ని ఇలాగా ఇన్ని 2 ఆబ్జెక్ట్స్ని మీరు కలిపి డిజైన్ చేసినప్పుడు వాటిని 2 కలిపి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ లాగా చూపించాలంటే దాన్ని మనం వెల్డ్ అని అంటాం కదా. సో ఇలా సెలెక్ట్ చేసి రెండింటిని కలిపి వెల్డ్ అనమాట చేసేసి. ఓకే, దిస్ ఈజ్ వాట్ వెల్డ్, రైట్. ఇది కూడా చూపించాను మీకు నేను, రైట్, విత్ మెజర్మెంట్, సేఫ్ మెజర్మెంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మార్జిన్ లేకుండా మీరు ఏం చేయొచ్చు అంటే గైడ్ లైన్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ గైడ్ లైన్స్ని ఇలా తెచ్చి పెట్టేసి, ఓకే, దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ గైడ్ లైన్స్ని పెట్టి మీరు గైడ్ లైన్స్ కనబడటం లేదు, ఇక్కడ వ్యూ గైడ్ లైన్స్ అని చెప్తే మీకు గైడ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇన్ని గైడ్ లైన్స్ అవసరం లేదు. ఇక్కడ వ్యూ సెలెక్ట్ ఆల్ గైడ్ లైన్స్, డిలీట్ చేసేయండి, ఇవన్నీ అవసరం లేదు. ఓకే, గైడ్ లైన్స్ ఇక్కడ పెట్టేసి వర్టికల్ గైడ్ లైన్స్ ఇవి, అలాగే హారిజంటల్ గైడ్ లైన్స్ సేమ్ ఇక్కడ కూడా చూడండి. మీకు హారిజంటల్ ఇక్కడ కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా ఇవే గైడ్ లైన్స్ వచ్చేస్తాయి. మీరు ఏం చేయొచ్చు అంటే ఈ గైడ్ లైన్స్ని సెలెక్ట్ చేసుకునేలాగా అన్నిటిని షిఫ్ట్ హోల్డ్ చేసి సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి లాక్ చేసేయచ్చు ఈ గైడ్ లైన్స్ని. రైట్ క్లిక్ చేసి లాక్ అనమాట. ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ డిస్టర్బ్ కావాలి ఇది. ఓకే, మీరు ఏం చేయొచ్చు ఇప్పుడు ఇది ఇలా ఈ బాక్స్ని మీరు డిలీట్ చేసేయచ్చు అనమాట. ఈవెన్ బ్యాక్ సైడ్ ఆ ఫ్రంట్ సైడ్ బాక్సెస్ని డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా మీ జస్ట్ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ మీరు డిజైనింగ్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డిజైన్ ఏ 2-sided విజిటింగ్ కార్డ్, రైట్. సో నాకు తెలిసి మీకు ఈ క్లాస్ అర్థమై ఉంటుంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉండేవంటే మీరు ఇక్కడ కామెంట్ బాక్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.